చికెన్ కూర్మా కర్రీ అండి. ఇది మజ్జిగ ఉప్పేసి ఇలాగో ఒక గంట సేపు ఇలా నానబెట్టాను. దానికి కావాల్సిన పౌడరు జీడిపప్పు, మిరియాలు, పుచ్చపప్పు, గసగసాలు ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత స్టవ్ ఆపేసి కసూరి మేతి వేసుకోవాలి. ఇది మిక్సీ పట్టుకోవాలి. టమాటా, అల్లం, వెల్లుల్లి, ఈ పుదీనా ఈ 4 కలిపి ఇలాగ పేస్ట్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని స్పైసెస్ వేసుకోవాలి. సోంపు, జీలకర్ర, ఉల్లిగడ్డ, పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పుదీనా పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం వేసుకోవాలి. మసాలా వేగిన తర్వాత చికెన్ ముక్కలు వేసుకోవాలి. వాటర్ పోయకుండా 10 నిమిషాలు ముక్క వేపుకోవాలి. 10 నిమిషాలు ఇలా చికెన్ ఉడికిన తర్వాత ధనియా పొడి, గరం మసాలా వేసుకోవాలి. అలానే జీడిపప్పు పౌడర్ కూడా వేసుకోవాలి. మనకు సరిపడా వేసుకోవాలి. లైట్గా పులుపు కోసం ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా వాటర్ పోసుకోవాలి. చికెన్ ఉడికిపోయిందండి, స్టవ్ ఆపేస్తాను. పుదీనా చికెన్ కూర్మా ఇలా రెడీ చేసుకోండి, బాగుంటుంది.